అక్టోబర్ మాసంలో మకర రాశి జాతకులకు, మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో ఉన్నాడు. తదనంతరం తులారాశిలోకి వెళ్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో ఉన్నాడు. 27 తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో ఉన్నాడు. 24 తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు 18 వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. 18 తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహంలో ఉన్నాడు. 9 నుండి కన్యా రాశిలో ఉంటున్నాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే మకర రాశి జాతకులకు ఈ 8 గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి అనేటువంటి విషయం పైన వారు ఇచ్చేటువంటి ప్రభావము, ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి అది ఒక్కసారి మనం చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. తదనంతరం దశమ స్థానం అనుకూలంగా ఉంటుంది. కుజుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 18వ తారీఖు వరకు షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు అష్టమ భాగ్య స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానము, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి ఈ స్థానాలు, రాశులు సంచరించేటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు ఓవరాల్గా కనబడుతున్నాయి. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు తప్పవు. ఆటంకాలు ఎదురైనప్పటికీ పనులను మీరు పూర్తి చేస్తారు. శ్రద్ధతో పూర్తి చేసేటువంటి అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారము పూర్తి అవుతుంది. అనుకూలంగా మీరు పూర్తి చేస్తారు. లాభసాటిగా కొనసాగుతుంది. శుభకార్య ప్రయత్నాలు మట్టుకు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు, హాజరవుతారు. భూమి, వాహనము కొనుగోలు చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మాసం ప్రారంభంలో కొన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు చర్చిస్తూ పనులను పూర్తి చేసుకోవడము చాలా మంచిది. ఇంటి వాతావరణము అనుకూలంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు అనుకూలిస్తాయి. కుటుంబ పెద్దల యొక్క సూచనలు ముఖ్యంగా మీకు కార్య సాఫల్యానికి దోహదపడతాయి. ఇక పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యము ఉంది. కాబట్టి పరిచయస్తులను కొంత మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఫలితాలు కూడాను మీకు అనుకూలంగా ఉన్నాయి. అన్నదమ్ముల సహాయంతో పనులు నెరవేరుతాయి. ఆస్తి వ్యవహారంలో పూర్వం ఉన్నటువంటి తగాదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, పరిష్కరింపబడతాయి. ప్రయాణాలు ఓవరాల్గా మీకు అనుకూలిస్తాయి. వాహనం మూలకంగా కూడాను పనులు నెరవేరుతాయి. ఇంటికి కావలసినటువంటి వస్తువులను, ఆభరణాలను, ముఖ్యమైనటువంటి వస్తువులను కొనేటువంటి అవకాశము ఉంది. కొన్ని విషయాలలో అనుకూలత, మరికొన్ని విషయాలలో ప్రతికూలత కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. కాబట్టి రాహు, కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కొన్ని రంగాలలో, కొన్ని విషయాలలో మీకు అనుకూలత ఉంది, కొన్నింటిలో ప్రతికూలత కనబడుతుంది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో మట్టుకు బాగా ఆలోచన అవసరము. వృత్తి వ్యాపారాలు సంతృప్తిగానే కొనసాగుతాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో మీరు ముందుకు వెళ్తారు. ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు వ్యాపారస్తులు ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు, వస్తు రూపేణ
ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము మంచిది. ఈ విధంగా ఓవరాల్గా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు, కొన్నింట మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మిశ్రమ ఫలితాలు ఎక్కడైతే మనకు నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మీరు కొంత ఆచితూచి వ్యవహరించడము, మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడము చేసినట్టయితే అవి కూడాను మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలలో 2 రకాలుగా మనము చూస్తుంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము, వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము, వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనీశ్వరుడి విషయంలో ఏలినాడు శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి. గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి
స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహువు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.